క్రమంలో దీన్ని ఈ టెండర్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే క్రమంలో సింగరేణి సంస్థ కూడా ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కదా. సో దాంట్లో మరి అవినీతి జరగలేదనేది ఒకటి క్లారిటీ తెలుస్తుంది కదా. అప్పుడు ప్రభుత్వాన్ని కానీ సింగరేణి సంస్థ నిందించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు సేమ్ టెండర్ ప్రాసెస్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది కొత్తగా పెట్టి మిగతా ఐదింటికి టెండర్ అయిపోయింది, పనులు చేస్తున్నారు. అట్లలో కదా అవినీతి జరిగింది అనేది. ఇది ఒకటే 9 బ్లాక్ ఒకటే రద్దు చేసిర్రు. అది ఒరిస్సాలో ఉన్నటువంటిది టెండర్ ని రద్దు చేసింది. మిగతా టెండర్లను ఎందుకు రద్దు చేయలేదు? ఆ టెండర్ లో అవినీతి జరిగింది కదా అనేది వస్తున్న ఆరోపణ. రద్దు చేస్తే అన్ని బ్లాకులు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లు పిలిచి చేయాల్సినటువంటిది అనేది వస్తున్న డిమాండ్. నువ్వు ఒకటి రద్దు చేసి మిగతా అన్ని అంటే కుదరదుగా. ఒకటి రద్దు ఎందుకు చేసిర్రు? మంత్రుల మధ్యలో గొడవలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా, ఒకవేళ నిజంగానే అదే వార్త ఒక మీడియా సంస్థ రాసింది, ముఖ్యమంత్రికి తెలియకుండా కూడా ఇదంతా జరిగింది అంటే బట్టి విక్రమార్క ఆధిపత్యాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక రద్దు చేయించిండు అనుకోవాల్సిందే కదా. ఈ విషయం అంతా గందరగోళం చేసి రద్దు చేయించిండు ఆయన. అది కనుక అదేది ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి పలుకులో వచ్చినటువంటి ఆ పలుకు నిజమే అయితే ముఖ్యమంత్రి ఏమి నడవలే అన్నట్టు. డిపార్ట్మెంట్ మొత్తం ఈయనకు తెలియకుండానే టెండర్లు పిలిచి ఈయనకు తెలియకుండానే అన్ని వచ్చినాయి అన్నట్టు జరిగింది. ఆయన నాకు తెలియకుండా ఇంత చేస్తారా అని ఇంత గందరగోళం చేయించి మొత్తం ఆ ఒక్క బ్లాక్ నే రద్దు చేయించిండు. మిగతా ఎందుకు రద్దు చేయలేదు అనేది క్వశ్చన్ మార్కు. అక్కడ జరిగింది అవినీతి. దాని మీద విచారణ జరపాలనేది. దాని మీద విచారణ జరిపి ఏంటి అసలు దీన్ని మొత్తం తీయాలి. మొత్తం టెండర్ ఒకటే కదా. సర్టిఫికేట్ ఇచ్చేది అనేది కొత్తది, దేశంలో ఎక్కడ లేనిది ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేది. మిగతా వాటికి పెట్టి ఇచ్చేది సర్టిఫికేట్ వాళ్ళు పనులు కూడా చేసుకుంటున్నట్టు తెలిసినటువంటి అంశం. అందుకు జరిగిన కుంభకోణాన్ని ఈ రకంగా తీసుకోవాలి. ఈ కుంభకోణం మీద చర్చ ఎక్కడ జరుగుతుందో అనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటిది నోటీసులు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది దానికి సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రొసీజర్ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో అది ఇంతవరకు 2 ఏళ్ల నుంచి విచారణ జరుగుతున్నా ఏం తెలుస్తలేదు, బయటకైతే ఏం వస్తలేదు. మరి రానప్పుడు ఇటువంటి అంశం బాగా డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు మంత్రుల పంచాయతీ, వీళ్ళు హెలికాప్టర్ మేడారం పోతే కూడా హెలికాప్టర్ దగ్గర జరిగిన పంచాయతీ, అన్ని పంచాయతీలు మంత్రులు అన్ని బయటపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇష్యూని మంత్రుల మీద, సింగరేణి మీద, ఈ అవినీతి మీద, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద డిస్కషన్ జరగకుండా ఉండటం కోసం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులకు గనక నోటీసులు ఇచ్చినట్లయితే మీడియా కావచ్చు, మిగతా మొత్తం 2 రోజులు సమాజంలో దాని మీదనే డిస్కషన్ జరిగే విధంగా చేసేది తప్ప ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణకు అది నిజమని అనిపిస్తుంది. సమాజంలో ఎవరైనా అనుకుంటారు, ప్రజలు ఎవరైనా అనుకుంటారు, మనలాంటి వాళ్ళమైనా అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఇట్లా ఈ ఆరోపణ చేయగానే గట్టిగా ప్రశ్నించగానే నోటీస్ రావడం, రోజంతా మీడియాలో విచారణ జరగడం, రోజంతా మీడియాలో చర్చ జరగడం, ఇంకా నెక్స్ట్ ఇంకెవరికి ఇస్తారు, నెక్స్ట్ కూడా ఇస్తారు రాజకీయ నాయకులు. రేపెల్లుండి కవిత గారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రకరకాల ఈ మున్సిపల్ ఎలక్షన్ల వరకు దీని చుట్టే తిప్పి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా కవిత గారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు విచారణ సందర్భంలో అడుగుతున్నటువంటి చెప్తున్నారు మీ ఫోన్ కూడా టాప్ అయినాయి అని చెప్పి మళ్ళీ తర్వాత చెప్తున్నటువంటిది. తర్వాత కవిత గారికి ఇచ్చిన నోటీస్ ఇస్తే కవిత గారు కూడా పోయితే విచారణ పోయినటువంటి సందర్భంలో కవిత గారిని కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందండి మొత్తం చెప్తారు. అప్పుడు కవిత గారు బయటకు వచ్చి నా ఫోన్ ఇంకా మొత్తం తెలిసిపోయింది, ఇన్ని రోజులను అనుమానమే ఉండే, ఈ విచారణ సందర్భంగా నాది మొత్తం ఫోన్ ట్యాప్ అయిపోయింది, మా ఇంటి వాళ్ళది ట్యాప్ అయిపోయింది అని చెప్తే అదొక చర్చ జరగటానికి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ స్క్రిప్ట్ కనిపిస్తుంది. విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అనే అంశము వాస్తవానికి మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాంట్లో చాలామంది ఆరోపణలు చేశారు. ఈవెన్ దో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేశారు. చాలామంది కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా వాళ్ళు కొంతమంది ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. అదే క్రమంలో కల్వకుంట్ల కవిత గారు మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసే వరకు కూడా ఆమె చేసిన ఆరోపణలు కావచ్చు. వీటన్నిటిలో కొంత ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం అయితే ఇప్పుడు మరి కేటీఆర్ను విచారించడం, హరీష్ రావును విచారణ చేయడం కావచ్చు, రేపొద్దున కేసీఆర్ను కూడా విచారణ చేస్తారని ప్రచారం జరుగుతుంది. సో నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎట్లా చూస్తారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అనేది పబ్లిక్ ఇష్యూ కాదండి. ఇప్పుడు
ఇప్పుడు సింగరేణి తెలంగాణ అస్తిత్వము ఆ అంశం మీద డిస్కషన్ జరగాలి సమాజం. ఓకే ఓకే రైట్. డిస్కషన్ జరగకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంది? ఫోన్ ట్యాపింగ్ సహజ సిద్ధంగా ప్రభుత్వాలు అన్ని చేస్తాయి. ప్రభుత్వాలు చేయకుంటే ఏముండదు, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది ట్యాపింగ్ చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పింది కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్ గానే చేసిర్రు అనేది కూడా తేలిపోయింది. అఫీషియల్ గానే మొత్తం ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పి ఆ పేరుతో చేసిర్రు అనేది అంటున్నారు కదా. మావోయిస్టులకు అఫీషియల్ గా చేసినప్పుడు సంతకం ఎవరు పెడతారు? సంతకం పెట్టిన డీజీపీ గారు సంతకం పెడతారు, అప్పుడున్న కమిటీ హోమ్ సెక్రటరీ గారు సంతకం పెడతారు. ఇప్పుడు వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ చట్టంలో ఉన్న ప్రకారము ఆ సేకరించి ట్యాప్ చేసినటువంటి డెస్ట్రాయ్ చేయాలంటే దాన్ని కూడా డెస్ట్రాయ్ చేసిర్రు. అంత చట్ట ప్రకారం జరిగింది అనేది వాదనగా జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తుతం ఉన్న ఇందిరాగాంధీ కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇట్లా వివాదం అవుతుంటాయి తప్ప ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఇప్పుడు కంప్లైంట్ కూడా రాజకీయ నాయకులే ఇచ్చారు. వేరే వాళ్ళు వేరే వ్యక్తులు వచ్చి ఇంతవరకు అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. సాధారణ పౌరులు ఇతరులు వచ్చి నాది ఇట్లా జరిగిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇట్లాంటి దాఖలాలు లేవు. ప్లస్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం తేలిపోతుంది అన్నారు. ప్రభాకర్ రావు వచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారణ కూడా చేసిరు సుప్రీంకోర్టు రక్షణతోటి. ఆయన ఏం తేల్చలేకపోయారు కదా. మరి ఆయన ఎందుకు తేల్చలేరు? ఇది ఇంత కంటిన్యూషన్ ఎందుకు జరుగుతుంది? ఒక్కటంటే ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇష్యూ ఆడ ఏమన్నా లేదా? ఓన్లీ మీ యుగో సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే 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 విజయ్ గారు, ఒకసారి మరి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శివకుమార్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నట్టు. వాయిస్ క్లియర్ ఉంది. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. ఏంటి ఇప్పుడు నా వాయిస్ క్లియర్ లేదా మీకు? ఓకే. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, మరి మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని కావచ్చు, సో ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మీరు ఆ బొగ్గు కుంభకోణం మీద కూడా విచారణ